సమ్మర్ లో పిల్లల బాడీలో ఎన్నో రకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. బాడీ హీట్ అవ్వడం కానీ, డీహైడ్రేషన్ కానీ, ఇలాంటి సమస్యలన్నిటినీ తగ్గించాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే 5 జాగ్రత్తలు పాటించడం ద్వారా పిల్లల్లో వీటన్నిటిని మనం ఆల్మోస్ట్ అవాయిడ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ వన్, వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. పిల్లలు దాహం వేసిందని చెప్పే లోపే వాళ్ళ బాడీలో వాటర్ తగ్గిపోయి ఉంటుంది. సో ప్రతి గంట 2 గంటలకు ఒకసారి వాటర్ ఇస్తూ ఉండండి. కోకోనట్ వాటర్ కానీ లేకపోతే బటర్ మిల్క్ లాంటివి ఇస్తూ ఉండండి. సెకండ్ వన్, 11 నుండి 4 గంటల వరకు బయట ఆడనివ్వకండి. ఈ టైంలో సన్ హీట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఉదయం పూట గానీ లేకపోతే సాయంత్రం పూట గానీ బయట ఆడుకోవడానికి అయితే పంపించండి. ఒకవేళ తప్పదు బయటకు వెళ్ళాలి అని అనుకుంటే పిల్లలకి క్యాప్ గానీ లేకపోతే అంబ్రెల్లా గానీ పెట్టి తీసుకెళ్ళండి. థర్డ్ వన్, లైట్ ఫుడ్ ఇవ్వాలి. హెవీ ఆయిల్ ఫుడ్స్ పెట్టడం వలన బాడీలో హీట్ అనేది ఇంకా పెరిగిపోతుంది. సో మోస్ట్లీ ఫ్రూట్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సమ్మర్ లో ఎక్కువగా వాటర్ మిలన్, కుకుంబర్ లాంటివి పెడుతూ ఉండండి. కర్డ్ రైస్ ని కూడా తప్పకుండా ఈ సమ్మర్ లో అయితే పిల్లలకు పెట్టడానికి ట్రై చేయండి. ఫోర్త్ వన్, లూజ్ కాటన్ క్లాత్స్ వేయడం. ఇవి బాడీలో హీట్ ని బయటకు పంపించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. సో మాక్సిమం సమ్మర్ లో కాటన్ టీషర్ట్స్ కానీ లైట్ కలర్ బట్టలు కానీ వేయడానికి ట్రై చేయండి. ఫిఫ్త్ వన్, డీహైడ్రేషన్ సింటమ్స్ ని ఇగ్నోర్ చేయడం. ఎర్లీ సైన్స్ ని ఇగ్నోర్ చేయడం ద్వారా ప్రాబ్లం అయితే ఇంకా పెరగొచ్చు. సో తలనొప్పి, నీరసం, యూరిన్ ఎల్లో కలర్ గా రావడం, ఇలాంటివన్నీ డీహైడ్రేషన్ లక్షణాలని తెలుసుకోండి. సమ్మర్ లో మీ పిల్లల హెల్త్ సేఫ్ గా ఉండాలి అని అంటే ఇప్పుడు చెప్పిన 5 జాగ్రత్తలను అయితే పాటించండి. తప్పకుండా ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిన వీడియో. వాళ్ళలో ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.